ఎట్టకేలకు 15 నెలల తర్వాత ఉచిత బస్సు అనేది రోడ్డెక్కింది. పథకం అమలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. మరి శ్రీశక్తి స్కీమ్లో భాగంగా ఉచిత బస్సు మహిళలందరూ కూడా ఒక సంవత్సర కాలం నష్టపోయారు. అంటే 15 నెలలు వాళ్ళ ఉచిత ప్రయాణాన్ని నష్టపోవటం జరిగింది. వాళ్ళు ఎన్నో రకాలుగా ఎలక్షన్లో చెప్తే చాలా ప్లాన్లు వేసుకున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చని, ఇది చేయొచ్చని. వాళ్ళకుండే పేదరికంలో వాళ్ళు చేయాలనుకున్నది చేద్దామని అనుకున్నారు. అయితే మొత్తానికి ఈరోజు ఆ రోజు ఈ నెల ఆ నెల అని చెప్పి నిన్నటికి చేయటం జరిగింది. అయితే ఇది ఇంకా మనం కనీసం మినిమం 6-10 రోజులు చూస్తే కానీ అసలు ఇది నడక ఎలా సాగుతుంది, ఉచిత ప్రయాణం ద్వారా ప్రజలు ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందనేది మొత్తం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికీ కూడా అలవాటు ప్రకారం మహిళలు ఎక్కుతుంటే టిక్కెట్లు కొట్టేసిన సంఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగినట్టుగా నిన్న వార్తలు చూడటం జరిగింది. ఇలాంటి పొరపాట్లు జరగటం కానీ, ఎందుకంటే ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా మహిళకి 100 రూపాయల టికెట్ కొట్టేశారని ఆవిడ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి పొరపాట్లు కానీ, లేదా టికెట్ కొట్టకపోతే దించేస్తామనే అవమానాలు కానీ, లేకపోతే ఈ బస్సు ఎక్కదు ఊరికే ఎక్కేస్తారా మీరు, ఎందుకు ఎక్కుతారు అని చెప్పడం కానీ, ఇలాంటివి ఎక్కడ కూడా అవమానకరంగా లేకుండా ప్రయాణం చేయాలంటే అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెట్రో బస్సులు ఇవి అన్నీ అనుకుంటే విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి పెద్ద కేంద్రాలకు సరిపోతాయి. కానీ మనకి కాకినాడ జిల్లాలో అంత మెట్రో సర్వీస్ ఏమీ ఉండదు. అయినప్పటికీ కూడా ఇది జిల్లాలో తిరిగే వరకు అంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు బయటికి ఏదైనా మీరు ఎలక్షన్ టైంలో చెప్పింది ఏంటి, మీరు సింహాచలం వెళ్ళొచ్చు, అక్కడ అనంతపురంలో ఉన్నాడు సింహాచలం వెళ్ళొచ్చు, లేకపోతే అనకాపల్లిలో ఉన్నాడు తిరుపతి వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అన్నాను. ఇప్పుడు ఎక్స్ప్రెస్ సర్వీసులకు కానీ లేకపోతే సెమీ ఎక్స్ప్రెస్లకు కానీ అవకాశం లేనప్పుడు ఈ మామూలు బస్సుల్లో ఎంతవరకు అంత దూరం ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది అనేది చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇవి అన్ని విషయాల్లో ఉండాలి. అదేవిధంగా మీరు ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటికీ 1 సంవత్సర కాలం మహిళలు నష్టపోయారు. రెండవది పూర్తి క్లారిటీ ఇవ్వాలి. మూడో అంశం నేనేమనుకుంటున్నానంటే ఏదైతే మీరు నాన్ స్టాప్లు కానీ లగ్జరీ బస్సులు కానీ లేకపోతే ఎక్స్ప్రెస్లు కానీ ఇవన్నీ కూడా ఉచిత బస్సులో లేవని తీసేస్తే కనుక తప్పకుండా చిన్నపిల్లలకి అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలకి మహిళలకి ఎలాగో మీరు ఉచిత అవి కూడా ఇవ్వకపోతే కన్సెషన్ అన్న ఇవేవైతే సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయో వాటిలో కన్సెషన్ ఇచ్చన్నా సరే వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేస్తే బాగుంటుంది. అది బాగా పేదవారికి ఉపయోగపడుతుంది అనేది మా ఆలోచన.